ఇక్కడ దావీదు చేసినటువంటి ప్రార్థన, ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. మానవునికి దేవుడిచ్చినటువంటి ధారాళమైన ప్రవేశం, ఒక శ్రేష్టమైనటువంటి అవకాశము ప్రార్థన అని చెప్పచ్చు. ప్రార్థన ఊపిరి లాంటిది. గొంతులో ఊపిరి ఉంటే ఈ యొక్క శరీరంలో మనము బ్రతుకుతా ఉన్నాం. ఆత్మీయంగా నేను బ్రతకాలంటే ఊపిరి లాంటి ప్రార్థన అవసరం. కాబట్టి బహుశా ప్రార్థన లేకపోతే ఊపిరి లేనట్టే, అంటే ఆత్మీయంగా ఊపిరి కోల్పోయినామని. ఉచ్ఛ్వాస నిశ్వాస, ఊపిరి పీల్చుకొని ఊపిరి వదులుతూ ఉంటాం. ఇది ప్రార్థన యొక్క గంభీరమైనటువంటి విషయం. కాబట్టి ప్రార్థన నేను చేయలేకపోతే బహుశా ఆత్మీయంగా చచ్చిపోయినాం. కాబట్టి గొంతులో ఊపిరి ఉంటే బ్రతికినట్లుగా నా ఆత్మీయ జీవితంలో ప్రార్థన మనము చేస్తున్నంత కొలది మనము ప్రార్థన చేస్తూ పోతే బ్రతికినట్టు. కాబట్టి దావీదు ఇక్కడ అంటున్నాడు, ప్రభువా నేను దినమెల్లా మొరపెడుతున్నాను. అంటే దినములో మొరపెట్టకపోతే బహుశా చచ్చిన వారమే. కాబట్టి 24 గంటలలో ప్రతి దినము మనము మొరపెట్టే వారంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కిందికి వచ్చినప్పుడు యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నేను మొరపెడుతా ఉన్నాను కాబట్టి నా ప్రార్థనకు చెవియొగ్గుము అంటాడు. ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు ప్రార్థన కొరకే మనము కూడుకోవాలా? ఏంటిది? 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం మనము తరచి వెరిచి గమనిస్తే ప్రార్థన ఎందుకు చేయాలా అన్నది లేఖనముల ద్వారా మన ముందుకు లేఖనములు తీసుకుని రాబడతాయి. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఎందుకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నామో అక్కడ మన కళ్ళకు ఒక లేఖన భాగమును దేవుడు మన దృష్టికి తీసుకొని వస్తాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. విసుగుకోకుండా నిత్యము దేవుని బిడ్డలు ఏదైనా చేయాల్సింది ఉందా అని అంటే అది ప్రార్థన మాత్రమే. నిత్యం కొన్ని చేస్తూ ఉంటాం. నిత్యం వాకింగ్, జాగింగ్, తర్వాత స్నానము, భోజనము, టీ, కాఫీ కదా, స్నాక్స్, ఇవన్నీ నిత్యం మనం తీసుకుంటూ ఉంటాం కదా. నిత్యము నీవు తీసుకుంటూ ఉంటే తప్ప నువ్వు ఆరోగ్యంగా ఉండలేవు. శరీరంలో నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆత్మీయంగా నీవు ఉజ్జీవంలో ఉండాలంటే, ఆత్మీయంగా నువ్వు బ్రతుకుతూ ఉండాలంటే నిత్యము నేను చేయవలసింది ఏదైనా ఉందంటే అది ప్రార్థన మాత్రమే. కాబట్టి నిత్యము మనము ప్రార్థన చేయాలని ఇది దేవుని ఆజ్ఞ. ఇట్స్ కమాండ్మెంట్ బై గాడ్. దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి మనము నిత్యము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. అనేక సార్లు మనము ఈ నిత్యమైన ప్రార్థనలో వెనకడుగు వేస్తా ఉన్నాం. నిత్యము ప్రార్థన చేయం. ప్రార్థన కూడికకు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తాం. ఉదయకాలం మన వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కుటుంబాలలో ప్రార్థన ఉండదు. కానీ ప్రార్థన కూడికకు వచ్చి ప్రార్థన చేయాలని ఆశపడతా ఉంటాం. కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎప్పుడైతే వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థనలో ఉంటావో, కుటుంబ ప్రార్థన, ఎప్పుడైతే కుటుంబంలో ప్రార్థన కలిగి ఉంటుందో దేవుని మందిరంలో ప్రార్థనకు నువ్వు తప్పకుండా వచ్చేవాడుగా వచ్చేదానిగా ఉంటావు. కాబట్టి నిత్యము దేవుని బిడ్డలు ఏదైనా చేయవలసింది ఉందా అని అంటే అది దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రార్థన అని చెప్పవచ్చు. రెండవది, ఎందుకు ప్రార్థన మనము చేయాలా? 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనం ఎందుకు ప్రార్థన చేయాలి? రెండవది, శోధనలో పడిపోకుండా ఉండాలి అని అంటే దేవుని బిడ్డలముగా ప్రార్థనలో ఉండాలి. ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకు? సో కాల్డ్ బిలీవర్స్, పెద్ద పెద్ద వారే శోధనలో పడిపోతా ఉన్నారు. దేవుని చేతిలో నుండి సైతాను చేతిలోనికి ఎందుకు సులువుగా వెళ్ళిపోతా ఉన్నారంటే దానికి కారణం ఒక్కటే, ప్రార్థన లేమి. ప్రార్థన లేకపోతే శోధనలో పడిపోతావు సుమి. అందుకే ప్రార్థించేవాడు పాపము చేయలేడు.
పాపము చేస్తున్నవాడు ప్రార్థన చేయలేడు. ఇది జోడు గుర్రాలు లాంటివి. ప్రార్థన చేస్తూ ఉన్నవారు పాపమునకు దూరంగా ఉంటారు. నువ్వు పాపం చేస్తున్నావు అంటే ప్రార్థనలో లేవు అని ఇట్టే చెప్పవచ్చు. కాబట్టి మొదటిగా ఎందుకు ప్రార్థన చేయాలంటే అది దేవుని ఆజ్ఞ. విసుగుకోకుండా నిత్యము దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. రెండవది, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే మనము శోధనలో పడుకోకుండా, శత్రువుని లోనికి వెళ్ళకోకుండా ఉండాలంటే మనము చేయవలసినది ఏదైనా ఉందా అంటే రెండవది అది ప్రార్థన మాత్రమే. మూడవది, ప్రార్థన ఎందుకు చేయాలా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి రెండు వచనాలు. 2వ వచనం, మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడుగనందున మీకేమీయూ దొరకదు. మూడవది, ఎందుకు మనము ప్రార్థన చేయాలా అని అంటే దేవుని దగ్గర నుండి ఏదైనా మనము పొందుకోవాలంటే, దేవుని సహాయము దేవుని దగ్గర నుండి నేను పొందుకోవాలంటే దానికి ఒకటే ఆయుధం, ప్రార్థన. ప్రార్థన వలన దేవుని దగ్గర నుండి సమస్తమును నీవు సంపాదించుకోగలుగుతావు. ప్రార్థన శక్తివంతమైనది. ప్రార్థన లేమిలో సమస్తమును దయచేయునిది. కష్టంలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, వ్యాధి బాధలో ఉన్నావా, ప్రార్థన చేయి. దేవుని సహాయము కోరు. దావీదు అంటావు, నేను మొరపెడతా ఉన్నా, కొండల తట్టు కనులు ఎత్తినాడు సహాయం కొరకే. నా ఆశ్రయం, నా దుర్గం, నా కోట, నా బండ నీవే. నరులను ఆశ్రయించను, రాజులను ఆశ్రయించను, నాకు ఆధారము నీవే అని ప్రార్థనలో దావీదు ఏడ్చినాడు. 6వ కీర్తన 6వ వచనంలో ఆయన ఏడుస్తూ ఉంటే దావీదు పడుకున్న పరుపు తేలి ఆడిపోతూ వచ్చింది. ఏ రోజైనా నీవు నేను ఏడ్చింటే ఒక గ్లాసుడు కన్నీళ్లు వచ్చినాయా? ఈ భక్తుడు ఏడ్చింటే తను పడుకున్నటువంటి పరుపులో ఆ యొక్క ఏడుపులో పరుపు కొట్టుకొని పోయింది. అంతగా ఏడ్చినాడు కాబట్టి దేవునికి హృదయానుసరుడైపోయినాడు. దినమునకు 7 మార్లు ఏడ్చి కన్నీరు కార్చిన దావీదు నీకు నాకు ఒక సవాలుగా, దానియేలు నీకు నాకు ఒక సవాలుగా ఉన్నాడు. ప్రార్థన కోడికలు లేనటువంటి ఆ దినాలలోనే అంతగా ప్రార్థన చేసింటే ఏనాడు నిత్యము నీవు నేను ప్రార్థన చేయాలని దేవుని ఆజ్ఞ ఉంటుండగా నీవు నేను ఇంకా ఎంతగా ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుని ఆజ్ఞ కాబట్టి నిత్యము ప్రార్థన చేయాలా. ఎందుకు ప్రార్థన చేయాలా? శోధనలో పడుకోకుండా ఉండడానికి ప్రార్థన చేయాలా. ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుని యొక్క సహాయము కొరకై ప్రార్థన చేయాలా. 4వది, 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. 1 సమూయేలు చాప్టర్ 12 and verse 23. 1 సమూయేలు 12:23. సమూయేలు ఒక మాట అంటాడు అక్కడ, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. దాను మొదలుకొని బేర్షెబ వరకు ధీరోదాత్తుడైన ప్రార్థనా వీరుడు, దేవుని పరిచారకుడు, దేవుని న్యాయాధిపతి సమూయేలే ఈ గ్రహింపులోనికి వచ్చి అంటే, నేను ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో నేను పాపిని. ఏ రోజైనా గ్రహింపు నీకు నాకుందా? ఎన్నో సంవత్సరాల ఆత్మీయ అనుభవం ఉంది. ఎన్నో ప్రార్థనా కోరికలు వచ్చినాం, ఎన్నో ప్రార్థనలు చేస్తూ వచ్చినాం. ఏ రోజైనా ఈ గ్రహింపుతో నేను ప్రార్థన చేసినట్టు గుర్తు ఉందా? అయ్యో, ఇతరుల కొరకే నేను ప్రార్థన చేయకపోతే నా హృదయంలో పాపం ఉంది కాబట్టి నేను పాపము నా హృదయంలో ఉండకూడదనుకొని గ్రహింపు కలిగి ఉంటే నేను ఇతరుల కొరకై ప్రార్థన చేయాలా. సమూయేలు గ్రహింపులోనికి వచ్చినాడు కాబట్టి దేవుని ప్రజల కొరకై విలపించినాడు, ప్రలాపించినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఎందుకు ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయకపోతే పాపము చేసినట్టు. కాబట్టి పాపములో నుండి మనము తొలగింపబడాలంటే, పాపము చేయకుండా ఉండాలంటే ప్రార్థన అన్నది ప్రాముఖ్యమైనది. కాబట్టి పాపమును దూరంగా ఉండాలంటే ప్రార్థనకు దగ్గరగా అయ్యాలా. కాబట్టి ప్రార్థన ఎవరైతే చేస్తారో పాపమునకు వారు దూరంగా ఉన్నట్టు. 5వ దాకరిది
లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. ఎవరన్నా? కాబట్టి మీరు జరగబో వీట ఎల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడు. ఎందుకు ప్రార్థన చేయాలా? ఎల్లప్పుడూ అంటే ఆయన ఎదుట నిలబడడానికి. ఎవరు ఆయన ఎదుట నిలబడతారో తెలుసా? ఎవరికి శక్తి వస్తుంది తెలుసా? ప్రార్థనలోని శక్తిని అనుభవిస్తూ ప్రార్థనలో ఉన్నవారు మధ్యాకాశంలో కడుబూర మురిగినప్పుడు సిద్ధపడిన ఎత్తబడే సంఘములో ఈ ప్రార్థనా వీరులు తప్పకుండా ఉంటారు. దెర్ ఇస్ నో డౌట్. లేఖనముల ఆధారముగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. నీవు నేను మధ్యాకాశములో కడుబూర మురిగినప్పుడు ఎత్తబడే సంఘములో ఆయనను ఎదుర్కోవాలంటే ప్రార్థనలో నీవు నేను ఉంటే తప్ప ఆయన ఎదుట నిలబడలేము పరిశుద్ధులముగా. కాబట్టి ఆయన ఎదుట నిలబడడానికి ఒక సాధనం, ఒక ఆయుధం ఏదైనా ఉందా నీకు నాకు అంటే అది ప్రార్థన మాత్రమే. కాబట్టి ఎందుకు ప్రార్థన చేయాలా? 18:1 విసుకొక నిత్యము ప్రార్థన చేయాలనే దేవుని యొక్క ఆజ్ఞ ఉంటున్నది. ఎందుకు ప్రార్థన చేయాలా? రెండవది, శోధనలో పడకోకుండా ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి అంటే ఆయుధం ఏది అంటే ప్రార్థన. మూడవది, ఎందుకు ప్రార్థన చేయాలా? దేవుని యొక్క సహాయము నిమిత్తము ప్రార్థన చేయాలా. నాలుగవది, ఎందుకు ప్రార్థన చేయాలా చెప్పరు? పాపము చేయకోకుండా ఉండాలి అంటే ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలి. ఐదవ దాకా ఎందుకు ప్రార్థన చేయాలా? రెండవ రాకడలోని మొదటి భాగము దొంగవలైన మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు సిద్ధపడిన ఎత్తబడే మెలకువగా ఉన్న సంఘములో నీవు నేను ఒక అంగముగా ఆయన ఎదుట నిలబడడానికి ప్రార్థన అన్నది నీకు నాకు చాలా అవసరమై ఉంటున్నది, ఆధారమై ఉంటున్నది. అలాగైతే వ్యక్తిగతంగా ప్రార్థన చేసినావా? కుటుంబంలో ప్రార్థన ఉందా? ప్రకటింపబడిన ప్రార్థన కోరికలకు నీవు నీ కుటుంబం హాజరవుతున్నారా? పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నాం. నా కోరిక, ఆశ, తృష్ణ ఏదైనా ఉందా అంటే పరలోకంలో వెళ్ళాలని. మధ్యాకాశంలో కడుబూరు మురిగినప్పుడు ఆయన ఎదుట నిలబడలేకపోతే విడవబడతావు. 7 సంవత్సరములు శ్రమలు, మహాశ్రమలు నువ్వు భరించలేవు. అందుకే ఎత్తబడాలా అంటే ప్రార్థన అన్నది ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన వచ్చినాం. బైబిల్ గ్రంథములో అనేక మంది ఉపవాసముతో ప్రార్థన చేసిన వారు ఉన్నారు. అనేక మంది ప్రార్థన ఉపవాసముతో చేసినారు. ఎందుకు చేసినారు? ఈరోజు మనం ఎందుకు ఉపవాసముతో ప్రార్థన చేయాలా? ఉపవాసము, ఉప అంటే దగ్గరికి రావడము. సంస్కృతిలో ఒక ఉపనిషత్ అని ఉంటుంది. ఉప అంటే దగ్గరకు, నీ అంటే కూర్చోవడం, షద్ అంటే మాట్లాడు. ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడడమే ఉపవాసం. అలాగైతే ఆయన దగ్గరికి వస్తా ఉన్నావా? ఆయన దగ్గర కూర్చున్నావా? ఆయన దగ్గర నీ మనవి విన్నవించటానికి, ఆయనతో సంభాషించటానికి నీ మనస్సును ప్రార్థన కొరకై దృఢపరుచుకున్నావా? సిద్ధపరుచుకున్నావా? అనేక మంది ప్రార్థనలు చేసిన ఉపవాసముతో చూద్దామా? 1 సమూయేలు 7వ అధ్యాయంలో అక్కడ ఒక ప్రార్థన ఉంది. దేవుని ప్రజలను సమూయేలు మిస్పాకు రమ్మంటాడు. మిస్పాకు వచ్చిన దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు వారందరూ ఏకముగా ఉపవాసముతో కన్నీరు మున్నీరై ప్రార్థన చేసినారు. 5వ వచనం, 1 సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం, మొదటి ఉపవాస ప్రార్థన. అంతట సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు అంటే ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి. ఇశ్రాయేలు ఏమంటా ఉన్నారు? ఉపవాసముతో ప్రార్థన ఎలాగ చేసినారు? యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యమైనది
అట్మోస్ ఏదైనా ఉందా అంటే ఒప్పుకునేది ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో 3 విషయాలు ఉండాలి. మొట్టమొదటిది, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏ ప్రార్థన అయినా సరే, ప్రార్థనలో ఆరాధన ఉండాలి. మొట్టమొదటిగా దేవుని గణపరచాలి. రెండవది, మన పతమును ఒప్పుకోవాలి. మూడవది, ప్రార్థన చేయాలి. అప్పుడే ఆయన వింటాడు. దేవునికి గొప్పతనాన్ని ఆరాధన ద్వారా ఆయన గొప్పతనాన్ని ప్రచురించడం, తర్వాత మన అవిధేయత, మన పాపములు ఒప్పుకోవడం. అందుకే పాట పాడుతూ వచ్చినాం, ఎన్నో నెపములు చేసినాము, మీరు నమ్మకత్వాన్ని వమ్ము చేస్తూ వచ్చినాం. కాబట్టి చేసినాము ఎన్నో నేరములు మీ దృష్టికి అని. కాబట్టి వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మన గొంతులు ఊపిరినంత వరకు చెడిపోయిన ఈ లోకంలో, పాడైపోయిన ప్రజల మధ్యలో, శరీరంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ప్రార్థనలో మనం ఒప్పుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఒకరోజు ఒప్పుకున్నా దేవుడు రక్షించినాడు, ఇంకేం ఒప్పుకోవాలని అంటావా? ప్రతిరోజు ఒప్పుకోవాలా. నిన్న ప్రొద్దున తిన్నాం ఆ ప్లేటు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం కడగమా? చెప్పరు. ప్రొద్దున తిన్నామండి ప్లేట్లో, ప్రొద్దున ఛాయ్ తాగినాం ఆ గ్లాసులో, మళ్ళీ సాయంకాలం ఛాయ్ తాగాల. కడగమా? కడుగుతాం, శుభ్రపరుస్తాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం ఒప్పుకునే వారముగా ఉండాలా. యెహోవా దృష్టిలో, యెహోవా దగ్గరికి వచ్చి దేవుని ప్రజలు ఒప్పుకుంటూ ఉన్నారు. దేవునికి ఇశ్రాయేలులంటే ఎక్కడ లేని మమకారం, వారంటే చాలా ఇష్టం ఆ దేవునికి. అటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలే మేము పాపులము అని ఒప్పుకుంటుంటే, ఈనాడు ఇశ్రాయేలుతో సహపారు వారము కాము, వాగ్దాన నిబంధన లేని వారము కాము, అన్యజనులను మనము ఇంకా ఎంతగా ఒప్పుకొనవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఉపవాసముతో వారు తమ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసినారు. ఉదయకాలంలో ఉపవాస ప్రార్థన కొరకే చేరివచ్చిన నీవు నేను మొట్టమొదటిగా చేయవలసిన ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా చేయవలసిన అంశం ఏంటంటే, మన పాపములు, మన పతనములు, మన అవిధేయత దేవుని దగ్గర ఒప్పుకోవాలా. బహుశా మనిషి దగ్గర ఒప్పుకున్నావేమో, మనిషి క్షమిస్తాడు, తిరిగి గుర్తు చేసుకుంటాడు. ఆ భార్య నా భర్త క్షమిస్తాడు. తర్వాత ఏదైనా కొన్ని నెలల తర్వాత మళ్ళా ఏదైనా గొడవ అయిందనుకో, అమ్మాయి ఆ రోజు అని మళ్ళా ఆ భార్య చేసినది మళ్ళా గుర్తొస్తుంది. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఒక్కసారి నీ పాపములు క్షమించినాడా, మరెన్నటికి జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి క్షమించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు ఈ దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు వలె ఉపవాసముతో ఆయన మందిరములో మిస్పాలో వారు చేరుకున్నట్టుగా హెబ్రోన్లో నీవు నేను చేరుకున్నాం. ఆయన సన్నిధి నివాసం, ఆయన ప్రసన్నత ఉన్నటువంటి ప్రదేశములో మన పాపములు, మన అవిధేయత, మన అతిక్రమములు, మన దోషములో ఒప్పుకోవాలా. అది ఇది ఎరిగినాడు దావీదు. అంటాడు కదా, ఏమంటాడు చూడండి, 32వ కీర్తన సంఖ్య, కీర్తనలు 32, కీర్తనలు 32 5వ వచనం, 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. ఆయన ఎదుట దావీదు లాంటి హృదయానుసారుడే తన పాపం ఒప్పుకుంటుంటే నా పరిస్థితి ఏంటి? దావీదు గురించి చెప్పబడుతూ ఉంది, ఊరియా భార్య అయిన బెత్షెబ విషయంలో మరన్నటికీ పాపము చేయలే, మరెందుకు ప్రతిప్రతిగా ఒప్పుకుంటా ఉన్నాడు? 51వ కీర్తనలో ఒప్పుకుంటే సరిపోదా? ఎందుకు? తన ఎరుగు, దావీదు లాంటి వాడే, ఇశ్రాయేలు లాంటి వారే మేము పాపులమని ఒప్పుకుంటూ ఉంటే నా పరిస్థితి ఏంటి? దేవుని మందిరంలో, దేవుని సహవాసములో ఉపవాస ప్రార్థన కొరకే కూడుకున్న నీవు నేను మొట్టమొదటిగా ఒప్పుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఇశ్రాయేలీలు ఒప్పుకొని ఉపవాసం ఉండి తమ పతనములు, తమ పాపములు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినారు. కాబట్టి మొట్టమొదటిగా నీవు నేను ఒప్పుకున్న వాళ్ళు వర్షం. అందుకే యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మీరు ఉపవాసం ఉండి ఏం చించుకోవాలంట? చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, ఉపవాసముతో
మనము మన హృదయములను చింపుకొని ఆయన వైపు తిరగల్లా అంటాడు. ఆయన వైపు మనము ఆయన వద్దకు వచ్చేవారముగా ఉండి, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. రండి తిరిగి అంటే లేమైన దగ్గర మన పాపములను దోషములు మనకు ఆయనకు అడ్డుగా వచ్చినాయి. కాబట్టి ధారాళమైన ప్రవేశంలో మనము ప్రవేశించాలంటే, ప్రార్థనలో ఆయన ముఖ దర్శనము చేసుకోవాలంటే నీకు ఆయనకు మనకు ఆయనకు ఉన్నటువంటి ఆ పాపపు మధ్య గోడను తీసివేయాలా. పాపము ఆయనకు మనకు మధ్యలో ఉంటే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. కాబట్టి తిరిగి నా యొద్దకు రండి రండి అంటాడు. దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి ఆయన యొద్దకు వచ్చి ఉపవాసములు మన పతనములు ఒప్పుకున్న వలవిడిసిన వారమై ఉంటా ఉన్నాం. రెండవది, ఎందుకు మన ఉపవాస ప్రార్థన జరుగుతూ వచ్చింది? మొట్టమొదటిగా ఇశ్రాయేలు తమ పాపములు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేసినారు. రెండవది చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయము 27, 28. నిర్గమాకాండం 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు నాగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసాను. ఇక్కడ మోషే ఉపవాసము 40 రాత్రింబగళ్ళు, అన్నము తినలే, నీళ్లు తాగలేదు. కఠినమైన ఉపవాసము, దేవునితో సహవాసము. అక్కడ దాని ఫలితం 10 ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము దేవుని ప్రజలకు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మోషే ఉపవాసం ఉన్నట్టుగా నీవు నేను దేని కొరకే రెండవదిగా ఉపవాసం ఉండాలో తెలుసా? దేవుని వాక్యము కొరకే. ఇక్కడ ఎంతో మంది దేవుని వాక్యము బోధించటానికి ఆయా ప్రదేశాలలో నిలబడతా ఉన్నారు. వారి కొరకై నీవు నేను ఉపవాసముతో దేవుని వాక్యము ధారాళంగా ప్రకటింపబడ్డానికి నేను ఆ ప్రార్థన వారికి ఎంతగానో ఆధారమైతా ఉంటుంది. కాబట్టి దేవుని కృప ఒకవైపు, దేవుని బోధకులకు, దేవుని పరిచారకులు, దేవుని సువార్థికులకు, దేవుని సేవకులకు ఒకవైపు ఆధారమైతుంటే, పరిశుద్ధుల ప్రార్థన మరొక వైపు వారికి ఆధారమైతుంటుంది. రెండవది, మోషే ఎందుకు ఉపవాసం ఉన్నాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రము వచ్చింది. ప్రియమైన సహోదరి, నీవు నేను ఉపవాసముతో రెండవదిగా ఎందుకు ప్రార్థన చేయాలంటే, దేవుని వాక్యము నాకు స్వేచ్ఛ స్వాతంత్రము ఈ భూమి మీద ఉండడానికి మన ప్రార్థన ఎంతో అవసరత అయి ఉంటున్నది. మూడవ వ్యక్తి ఎవరు ఉపవాసం ఉన్నారు? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందులి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసి తిని. మూడవ వ్యక్తి ఉపవాసముతో. మొదటిగా దేవుని ప్రజలు ఉపవాసముతో తమ పాపములు ఒప్పుకున్నారు. రెండవ వ్యక్తి మోషే ఉపవాసముతో 40 రాత్రింబగళ్ళు అన్న పానములు లేకోకుండా ఉపవాసముతో ఉన్న కారణాన్ని బట్టి దేవుని వాక్యము విడుదలైంది. మూడవది నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు, కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు. నీ వలె నా వలె ఏదో ఒక పూట కాదు ఉపవాసం, కొన్ని దినముల ఉపవాసం ఉన్నాడు. దేని కొరకై? యెరూషలేము యొక్క పునర్నిర్మాణము కొరకై. ఏదైతే విన్నాడో, విన్న తర్వాత భోజన పానములు సహించలేదాయన. నా మందిరము కాల్చబడి ఉంటే, ద్వారబంధములు కాల్చబడి ఉంటే హౌ కెన్ ఐ, నేను ఎలాగూ భోజనము చేయగలను? ఎలాగూ నేను నిద్రకు విశ్రమించగలను? ఒక ఆత్మీయుని యొక్క ఆవేదన తన గురించి కాదు, తన కుటుంబం గురించి కాదు, తన ఆరోగ్యము గురించి కాదు. దేవుని మందిరం ఎడల ఆయనకున్న ఆశ భక్షిస్తూ ఉంది. దేవుని మందిరము బాగుంటే నా కుటుంబం బాగుంటుంది, దేవుని మందిరము బాగుంటే నా పిల్లలు బాగుంటారు, దేవుని మందిరంలోని ప్రజలు బాగుంటే నా ఇంట్లో ఉన్న ప్రజలు బాగుంటారు. దేవుని మందిరము బాగలేదంటే బహుశా నా కుటుంబం బాగలేదు. నా కుటుంబం కన్నా, నా ప్రజల కంటే దేవుని మందిరం బాగుండాలా, దేవుని మందిరంలో ఉన్న ప్రజలు సేవకులు బాగుండాలన్న
ఒక దృఢమైన నిశ్చయము నీకు నాకు ఎప్పుడైతే ఉంటుందో ప్రార్థనలో మోకాళ్ళ మీదకి వస్తాం. ఈనాడు ఎన్నో మందిరాలు కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. ఎన్నో మందిరాలకు పర్మిషన్ ఇవ్వడం లేదు కట్టడానికి. ఎన్నో మందిరాల మీద దాడి జరుగుతూ ఉంది, క్రైస్తవుల మీద పోరాటం జరుగుతూ ఉంది. ఇవన్నీ మనం ఎరుగుదము, చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. చీమగుట్టినట్టు కూడా మనకు లేదు. ఎన్నో మందిరాల గురించి వింటూ ఉన్నాం, భోంచేస్తూ ఉన్నాం. ఎన్నో మందిరాలు ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం, గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాం. ఆత్మీయులమే, విశ్వాసులమే, బోధకులమే, పరిచారకులమే, సువార్థకులమే. నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా. వాట్ అబౌట్ అదర్స్? ఇతరుల గురించి ఏంటి? ఇతరులు బాగుండాలన్నా ఆశ, కోరిక, దేవుని మందిరం బాగుండాలన్నా కోరిక నీకు నాకు ఉండాలా. యెరూషలేము, జెరూషలేం, జెరు అంటే పట్టణం, షాలేం అంటే సమాధానం. యెరూషలేము దేవుని పట్టణము సమాధానకరంగా, సంతోషకరంగా, శాంతిలో ఉండాలి. కానీ ఆ దినం ప్రాకారాలు, ద్వారబంధములు కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. అక్కడ సమాధానం మీద శాంతి లేదు. దేవుని ప్రజలు కూడుకుని ఆరాధన చేయలేనటువంటి పరిస్థితులు లేవు. ఆ కారణాన్ని బట్టి రాజుకు గిన్నె అందించే ప్రముఖమైన ఉద్యోగం చేస్తూ కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉంటే, ఈనాడు అంతంత మాత్రం చదువుకొని అంతంత మాత్రం ఉద్యోగాలు చేసుకుంటున్న నా పరిస్థితి. ఇంకా కొన్ని దినములు కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉన్నాడు. తన కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు, తన ఆరోగ్యం బాగుండాలని కాదు, తన ఆస్తిపాస్తులు ఇంకా ఎక్కువ పెంచుకోవాలని కాదు. దేవుని మందిరము బాగుండాలా. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలా? దేవుని మందిరం బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది. దేవుని మందిరంలో ఉన్న ప్రజలు బాగుంటే నీ ఇంట్లో ఉన్న ప్రజలు బాగుంటారు. దేవుని మందిరంలో సంతోషం ఉంటే నీ ఇంట్లో, నీ హృదయంలో సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, అగ్నితో కాల్చబడ్డాయని నెహెమ్మా హృదయము మండింది. భక్సింగ్ గారు ఒకరోజు ఆయా ప్రాంతాలకు వెళ్తా ఉండి మద్రాసు పట్టణం మీద ఆ ట్రైన్ వెళ్తా ఉంది. అది నాలో ఫోన్ లేవు కదా, టెలిగ్రామ్ ఇచ్చినాడు. నేను పలానా రోజు మద్రాసు పట్టణం మీదుగా వేరే ప్రాంతానికి వెళ్తా ఉన్నాను. ఆ రోజు ఆ ట్రైన్ దగ్గరికి, ప్లాట్ఫామ్ దగ్గరికి, ఆ ట్రైన్ సమయానికి వేల మంది వచ్చినారట మద్రాస్ రైల్వే స్టేషన్లో. వచ్చినప్పుడు ఇంకా అందరికి ప్రైజ్లాడు చెప్పినాడు, అందరినీ చూసినాడు. చూసిన తర్వాత ఇంకా ట్రైను కాసేపట్లో ఉమ్మ అవుతుంది. వాళ్ళు అన్నారు కదా ఏకధాటిగా, బ్రదర్ ఏదైనా ఒక్క మాట చెప్పండి, ఇంక ట్రైన్ వెళ్ళిపోతుందంటే, అప్పటి వరకు మాట్లాడిన ఆయన ఒక మాట చెప్పాడంట. లేవికాండం బైబిల్ తీసి ఈ లేఖనములు చదివినాడు ఆయన. లేవికాండం 7వ అధ్యాయము, లేవియాకాండం 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 13వ వచనం. మనం కూడా అందరం కలిసి చదువుకుందామా? లేవియాకాండం 6వ అధ్యాయము 13వ వచనం. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఆరంభ దినాలలో ఆ దైవజనుడు వేల మంది రైల్వే స్టేషన్లు ఉండగా ఒకే మాట, ఏదైనా చెప్పు బ్రదర్, ఏదైనా చెప్పండి అంటే అదొక్క మాట, బలిపీఠము మీద అగ్ని ఎప్పుడు మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మండాలా. మండే విశ్వాస ప్రార్థన వీరులు ఈ దినాలలో భూతద్దం పెట్టి వెతికినా కనబడడం లేదు. ఆరంభ దినాలలో మండారు, అవుట్పుట్ చూస్తూ ఉన్నాం. ఆయన మండినాడు. ప్రపంచ నలుమూలలా క్రైస్తవ్యం ఉత్తేజంలోనికి వచ్చింది. ఆ వ్యక్తి మండినాడు ప్రార్థనలో, మోకాళ్ళ మీద ఉండి మండింది ఆయన హృదయం. ప్రపంచం నలుమూలలా ఈ సహవాసం దేవుడు తీసుకుని వచ్చినాడు. అదే సహవాసములో ఆయన పేరు చెప్పుకుంటూ, నువ్వు మండుతున్నావా? మండాలంటే ఎండాలా. ఎంత ఎండితే అంత మండుతాం. ఈనాడు ఎండడానికి ఇష్టపడ్డంలా, సుఖానికి సౌఖ్యానికి అలవాటు పడిపోయినాం. ఎండినాడు ఆయన, అందుకే అంతగా మండినాడు, ప్రజ్వలించినాడు. నేను మండుతున్నా కాబట్టి అన్నా వారిని కాలుస్తున్నా కదా అంటావేమో కదా.
నేను మండుతున్నా కాబట్టి నేను వారిని కాలుస్తున్నా. నువ్వు మండుతున్నావు కాబట్టి పక్కన వాళ్ళని కాలుస్తూ ఉంటావు. కన్నులతో కాలుస్తారు, మాటలతో కాలుస్తారు. అది కాదు మండేది. ప్రార్థనలో మండాలా, ప్రార్థనలో మండాలా, మంట రావాలా. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఆరిపోకూడదు. నీ గొంతులు ఊపిరినంత వరకు నువ్వు ఎండుతూ ఉండాలా. ఎంతగా ఎండితే అంతగా ప్రార్థనలో మండుతావు. అందుకే సండే క్రిస్టియన్స్ కాదు, మండే క్రిస్టియన్స్ అవసరం అంటారు. అంటే మండే క్రిస్టియన్స్ అంటే ఇంగ్లీష్ మండే కాదు, MYNDAY. మండే క్రిస్టియన్స్ అంటే ప్రార్థనలో మండే వారు ఈనాడు దేవునికి, దేవుని సంఘాలకు అవసరమై ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆనాడు నెహెమ్యా మండినాడు కాబట్టి పడిపోయినాయి, కూల్చబడిన, కాల్చబడిన దేవుని మందిరము పునర్నిర్మించబడుతూ వచ్చింది. ఏడుస్తున్న వారికి సంతోషం వచ్చింది, దుఃఖంలో ఉన్న వారికి ఆనందం వచ్చింది. కారణం మండి ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈనాడు బలిపీఠం, ప్రార్థనల బలిపీఠము మన చేతులారా కూలగొట్టుకున్నాం. మనం మండడం లేదు. ఎండాలా అప్పుడే మండుతావు. మూడవదిగా నెహెమ్యా మండి ఏడ్చినాడు, కన్నీరు కార్చినాడు, ఉపవాసముతో విలపించినాడు. అందుకే చివరి పాట పాడుతూ వచ్చినాం, విలపించినాడు నెహెమ్యా. ఈనాడు నెహెమ్యా వలె విలిపిస్తా ఉన్నావా? ఎజ్రా విలిపించినాడు, ఎజ్రా వలె విలిపిస్తా ఉన్నామా? దేని కొరకే ప్రయాసపడతా ఉన్నాం? ప్రార్థనలో, దేవుని మందిరాల కొరకే నీవు నేను ఉపవాసముతో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఈనాడు దేవుని మందిరం, దేవుని మందిరం అంటే ఏంటి? నీవే దేవుని ఒక మందిరం. 1 కొరింథీ 6:19 ప్రకారము వ్యక్తిగతంగా నీవు దేవునికి ఒక మందిరం. రెండవది అపొస్తలుల కార్యములు 12:12 ప్రకారము నీ కుటుంబము దేవునికి ఒక మందిరం. అపొస్తలుల కార్యములు 20:28 ప్రకారము ఈ వ్యక్తులు, కుటుంబాలు ఎక్కడైతే గ్యాదర్ అవుతూ ఉంటారో అది లోకల్ చర్చ్. ఈ వ్యక్తులు, కుటుంబాలు, స్థానిక సంఘాల సముదాయమే యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం. ఈనాడు వ్యక్తిగతంగా నువ్వు కూలదోయబడ్డావు, కుటుంబంగా నీవు పడద్రోయబడ్డావు. సంఘాలు, సమాజాలు ఈనాడు ఎక్కడ చూసినా మనం ఎరుగుదాము. ఇవన్నీ తిరిగి ఆది ప్రేమ, తిరిగి ఆదిలో ఉన్నటువంటి అగ్ని తిరిగి మండుచూ రావాలంటే నీవు మండుతే తప్ప ఇతరులు వెలిగింపబడరు. తిరిగి దాని కొరకై, వ్యక్తుల కొరకై, కుటుంబాల కొరకై, సంఘాల కొరకై, సార్వత్రికం కొరకై నీవు నేను నెహెమ్యా వలె ఏడ్చి, విలపించి, కన్నీరు కార్చి, ఉపవాసముతో మొరపెట్టవలసిన వారమై ఉంటా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు మేము పాపులము అని ఒప్పుకున్నారు. రెండవది మోషే ఉపవాసముతో ప్రార్థన చేసి దేవుని వాక్యమును పొందుకున్నాడు. మూడవది నెహెమ్యా ఉపవాసముతో ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి పడిపోయిన మందిరము తిరిగి కట్టబడుతూ వచ్చింది. నాలుగవది ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. ఇక్కడ ఎస్తేరు ఏమో కూడా ఉపవాసముతో ఏడ్చింది. 4:16 నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకునుడి, నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము. ఎందుకు ఉపవాసం ఉంది మే? ఎందుకు చెప్పరు? ఈనాడు చాలా మంది ఉపవాసం ఉంటారు. డైట్ ఎందుకు? సన్నబడ్డానికి, అందంగా తయారు కావడానికి. ఏమో అట్లా కాదు ఉపవాసం. దేని కొరకే? దేని కొరకు ఉపవాసం ఉంది? యూదుల రక్షణ కొరకే. దేవుని ప్రజల మీద ఉన్నటువంటి ఆ శిక్ష దేవుడు తప్పించాలంటే, శత్రువు బారు నుండి దేవుని ప్రజలను దేవుడు విడిపింపబడాలంటే ఈమె ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. ఈనాడు నా ఉపవాస ప్రార్థన ఎందుకు తెలుసా? ఎంతో మంది దేవుని చేత సృష్టింపబడిన వారు కబంధ హస్తములలో చిక్కుకొని ఉన్నారు, రక్షణ లేకుండా ఉన్నారు, మారు మనసు పాపక్షమాపణ అనుభవానికి దూరంగా ఉన్నారు. కాబట్టి అందరి కొరకై దేవుడు ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు. ఆ రక్షణకు దూరంగా ఉన్న వారి కొరకై నీకు నాకు ఆశ ఉందా? అపొస్తలుడు పౌలుకు ఒక ఆశ ఉందండి. పౌలా నీకేంటి ఆశ అంటే ఆయన అంటాడు, రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో,
ఇశ్రాయేలులందరూ రక్షణ పొందవలనని నా హృదయ అభిలాష అయి ఉంటున్నది. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. చదవండి. రోమీయుల రాసిన పత్రిక. నీ వల్లే నా వల్లే ఆయనకు ఒక ఆశ ఉంది. నీకు నాకు ఆశ ఏముంది? తొందరగా వదిలిపెడితే అయిపోయిన తర్వాత వండుకుని తింటాం అని కదా. ఇక్కడ అపొస్తలుడైన పౌలుకు ఒక ఆశ ఉంది. ఏంటి పౌలా నీ ఆశ అంటే 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా ఇశ్రాయేలులో రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయో ప్రార్థన ఉంది. నీకు నాకు ఆశ ఉందా? మనకు ఆశ ఉంటాయి. అందం పెంచుకోవాలని, ఆరోగ్యం ఇంకా ఉండాలని, నిన్ను నూరేళ్ళు బ్రతకాలని, కోట్ల ఆస్తి సంపాదించాలని, మేడ మిద్దెలలో ఉండాలని, ఏసీ కార్లలో తిరగాలని నీకు నాకు ఆశ. కానీ ఒక ఆత్మీయునికి ఆశ ఏముండాలంటే ఇతరుల రక్షణ పొందాలన్న ఆశ ఉండాలి. అలాగైతే నీ ఇంట్లో ఉన్నవారు రక్షణ పొందినారా? నీ బంధువులు రక్షణ పొందినారా? స్నేహితులు రక్షణ పొందినారా? వారు రక్షణ పొందలేదంటే నువ్వు ప్రార్థన చేయలేదు అని ఇట్టే చెప్పచ్చు. ఇశ్రాయేలందరి రక్షణ కొరకై పౌలు ప్రార్థన చేసినాడు. యూదులందరి రక్షణ కొరకై ఎస్తేరు ఉపవాసముతో ప్రార్థన చేసింది. ఈనాడు నీవు అదే ప్రార్థనలో కొనసాగించవలసిన వాడవే దానవై ఉన్నావు. ఇతరుల రక్షణ కొరకై మొరపెట్టుదాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు గారుద్దాం. నువ్వు రక్షణ పొందినావంటే నీ కొరకై, నీ రక్షణ కొరకై ఎవరో కన్నీరు గార్చినారు, అందుకే నువ్వు రక్షణ పొందినావు. అలాగైతే నీ కన్నీటి ప్రార్థనలో ఒక పాపి నీ ప్రార్థన వలయం, ఆ యొక్క వలయం కొట్టుకొని వస్తారు, రక్షణ పొందుతాడు, రక్షణ పొందుతుంది. కాబట్టి ఇతరుల రక్షణ కొరకై, ఇతరుల రక్షణ కొరకై, ఇతరుల రక్షణ కొరకై వారు ప్రార్థించినట్టుగా నీవు నేను ఇతరుల రక్షణ కొరకై ప్రార్థన చేయవలసిన వారేమో ఉంటున్నాం. 5వ దాఖరిది ఉపవాసంతో ప్రార్థన చేసిన వారు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం. 2 Chronicle chapter 20 and verse 3. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటింపగా. యెహోషాపాతు ఒక చాటింపు, ఉపవాసముతో ప్రార్థన చేయాలా. దేని కొరకై? మొదటి వచనము, 4 అంతల శత్రువ 4 దిక్కుల నుండి పొంచి ఉన్నారు. 4 దిక్కుల నుండి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కుల నుండి యెహోషాపాతు రాజ్యం మీదకి శత్రువు దండెత్తి వచ్చినారు. ఎవరు వాళ్ళు? మోయాబీయులు, అమ్మోనీయులు, మోయనీయులు. 2వ వచనంలో సిరియనుల తట్టు నుండి ఈ 4 వైపుల నుండి శత్రు సైన్యం వచ్చినప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేయాలా? నీవే మాకు దిక్కు. 4 దిక్కుల నుండి శత్రు సమూహం వచ్చింది. ఇప్పుడు మాకు ఆశ్రయము నీవే, మాకు ఆధారము నీవే, శత్రువు మీద మాకు జయమిచ్చే విజయశాలివి నీవే అని, నీవే మాకు దిక్కు అని ఆకాశం వైపు కన్నులెత్తి 4 దిక్కుల నుండి వచ్చినప్పుడు ఆయన ఏ దిక్కు చూసినాడు? నీవే నాకు దిక్కు అని ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన ఫలితం మన మెరుగుదము కింది వచనాలలో దేవుడు యెహోషాపాతు రాజ్యం మీదకి జయము తీసుకుని వచ్చినాడు. ఈనాడు 4 దిక్కుల నుండి శత్రు సమూహము నెప్పుడు మిరింగుదునన్న గర్జన సింహం వలె, నీ కుటుంబాన్ని ఎప్పుడు ఆత్మీయతలో నుండి తీసివేయాలని గర్జన సింహం వలె, సంఘాన్ని ఎప్పుడు వాడు కూలదోయాలని గర్జన సింహం వల్లే ఉంటాడు. వీటన్నిటిని మనము ఎరిగిన వారమై ప్రభా 4 దిక్కుల నుండి శత్రు సమూహము మా మీద దండెత్తింది, నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద సార్వత్రికంగా. ఈ శత్రువుల సైతాను సమూహమును ఎదిరించడానికి నేను రాజు కావచ్చు, నా దగ్గర సైన్యం ఉండొచ్చు, వీరాది వీరులు ఉండొచ్చు, కానీ వారి మీద నేను ఆశపడను ప్రభా. రాజులను ఆశ్రయించను, నరులను ఆశ్రయించను, నీవే నాకు దిక్కు అని యెహోషాపాతు దేవుని వైపు ఎదురు చూసినట్టుగా దేవుని నుండి సహాయము పొంది శత్రు సమూహం మీద విజయం పొందుకున్నట్టుగా నీవు నేను, నీ మీద, నీ కుటుంబం మీద, సంఘం మీద, సార్వత్రిక సంఘం మీద శత్రువు విజృంభిస్తుండగా ఈనాడు ఉపవాసము యెహోషాపాతు వలె నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే చాలు, దేవుడు తప్పకుండా విడిపించగలుగుతాడు. వాడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. నీ మీదకి, నీ ఇంట్లోకి, సంఘంలోనికి ఎట్లా వస్తాడో తెలియదు. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను 30వ అధ్యాయంలో సామెతలలో 4 విషయాలు ఎవరికి తెలియని రాసినాడు ఆయన. ఏంటంటే అంతరిక్షమున పక్షిరాజు జాడ ఎవరికి తెలియదు. ఏమన్నా దానికి ఏమన్నా రోడ్డు వేసినామా పైన? లేదు, ఇటు పోతుంది అటు పోతుంది. నడి సముద్రమున ఓడ నడుచు జాడ నోబడి నోస్, ఎవరికి తెలియదు. 3వది కన్యకతో పురుషుని జాడ, అంటే కన్యక సంఘం,
సార్వత్రిక సంఘం. పురుషుడు ప్రభు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఈ కన్యకైన సంఘము ఎత్తబడేది ఎవరికి తెలియదు. ఎవరికైనా తెలుసా? పలానా రోజు సంఘం ఎత్తబడుతుంది అని ఎవరికి తెలియదు. 4వది అన్నాడు ఆయన, బండ మీద సర్పము జాడ, ఎవరికి తెలియదు. బండ 16-18 మత్తయి సువార్త. పేతురు, నీవు బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ అంటే సంఘం, బండ మీద సర్పము జాడ అంటే సర్పం అంటే సైతానుడు. బండ అంటే సంఘం, సంఘంలోనికి సర్పమైన సైతాను ఎట్లా వస్తాడో, ఎవరిని అట్లా టచ్ చేసి పక్క నుండి నవ్వుకుంటాడో ఎవరికి తెలియదు. అప్పటి వరకు బాగుంటుందండి సంఘము, ఉన్నట్టు ఎవరిలో అట్టంటాడు అంతే, అట్టంటానే గొడవ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ సాటాన్. సైతాను గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బండ మీద సర్పం, ఇసుక మీద మట్టి మీద సర్పం, పాము పోతే జాడ వస్తుంది, అవునన్నా జాడ కనబడుతుంది. కానీ బండ మీద సర్పం వస్తే ఎటుపోయిందో ఎవరికి తెలియదు. సంఘములోనికి శత్రువైన సైతానుడు జ్వరబడేది ఎవరికి తెలియదు. సంఘం అంటే నీవే, 1 కొరింథీ 6:19. సంఘం అంటే నీ కుటుంబమే, అపొస్తలుల కార్యములు 12:12. సంఘం అంటే స్థానిక సంఘమే, 20-28 అపొస్తలుల కార్యములు. సార్వత్రిక సంఘం వ్యక్తుల మీద, కుటుంబాల మీద, స్థానిక సంఘం మీద సార్వత్రికంగా వాడు ఎట్లా ఎవరి మీద దాడి చేసి వెళ్ళిపోతాడో ఎవరికి తెలియదు. అందుకే యెహోషాపాతు వలె నలుదిక్కుల నుండి శత్రువు మా మీద మూకుముడి దాడి చేస్తున్నాడు, ప్రభువా నీవే మాకు దిక్కని ఉపవాసముతో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. 5 అంతల ఉపవాస ప్రార్థన. ఇశ్రాయేలీలో ఉపవాసముతో తమ పాపములు ఒప్పుకున్న పరిస్థితి. 2వది, మోషే ఉపవాసంతో 40 దినములు రాత్రింబగలు అన్నపానములు మాని దేవుని వాక్యము పొందుకున్న దినమది. 3వది, నెహెమ్యా యెరూషలేము కొరకే విలపించి ప్రలాపించి కన్నీరు కార్చిన ఉపవాస దినమది. కొన్ని దినములు ఉపవాసం ఉన్నాడు. 4వది, ఎస్తేరు యూదుల రక్షణ కొరకే ఉపవాసముడి ప్రార్థన చేసింది. 5వది, యెహోషాపాతు నలుదిక్కుల నుండి శత్రు సమూహం మీద మాకు విజయం రావాలని, నీవే మాకు దిక్కని విలపించి ప్రలాపించి విజయం పొందుకున్నట్టుగా 5 అంతల ఆత్మీయ జీవితము నీది నాదైతే ఉదయకాలమున నీవు నేను కూడా వారి వలె ఉపవాసంతో ప్రార్థించుదముగా.